బాలచందర్ అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగబోతున్నాయి. చెన్నై ఆళ్వార్పేటలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. దర్శక దిగ్గజానికి సినీ ప్రముఖులంతా తుది వీడ్కోలు పలుకుతున్నారు. బాలచందర్ ఇంటి దగ్గర పరిస్థితి గంభీరంగా ఉంది. కాసేపట్లో అంతిమయాత్ర బిసెంట్ నగర్ శ్మశాన వాటికకు చేరుకోనుంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. కరుణ మనం చూసినట్లయితే కూడా పార్థివ దేహం ఇప్పుడే ఆళ్వార్పేట ఆయన స్వగ్రామం నుంచి కూడా బయలుదేరింది. వేలాది మంది అభిమానులు అదేవిధంగా సినీ నటులు అందరూ కూడా ఇక్కడ చేరుకుని ఆయనకు పార్థివ దేహాన్ని నివాళులర్పించడం జరిగింది. ఉదయం నుంచి కూడా చాలా మంది ప్రముఖులు కూడా రావడం జరిగింది. మహాత్మి అదేవిధంగా జయప్రద మరి కొంతమంది రజనీకాంత్ అయితేనేమి, తమిళ నటులు చాలా మంది విజయ్ అయితేనేమి, విజయకాంత్ అయితేనేమి, అదేవిధంగా ధనుష్ అయితేనేమి చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి అందరూ కూడా ఆయన పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. ఎందుకంటే మంచి వ్యక్తిని, సినీ దిగ్గజాన్ని, దర్శక దిగ్గజాన్ని కూడా కోల్పోయామని కూడా అందరూ కూడా చాలా సోక్ష హృదయంతో కూడా వారంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇక అభిమానులు అయితే చాలా మంది అభిమానులు, తమిళ అభిమానులే కాకుండా తెలుగు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వందలాది మంది కూడా ఇక్కడ చేరుకుని ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఇక మనం చూసినట్టయితే నిన్న రాత్రి ఎవరైతే ఆయన కన్నుమూయడంతో కూడా బాలచంద్ర గారు కన్నుమూయడంతో కూడా పెద్ద ఎత్తున నుంచి కూడా రజనీకాంత్ పలుమార్లు రావడం, అంటే రాత్రి ఒకసారి మా ఉదయం కూడా మరోసారి కూడా ఇక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఇక ఆయన పార్థివ దేహం కొద్దిసేపట్లో కూడా బీసెంట్ శ్మశాన వాటికి చేరుకుంది. అక్కడ కూడా సాంప్రదాయబద్ధంగా కూడా ఈ కార్యక్రమం కూడా పూర్తి చేయనున్నారు. ఇక మా ఇంటి దగ్గర కూడా అంతిమ యాత్రకు ముందు కూడా సుమారు 2 గంటల పాటు కూడా ఇక్కడ ఆయన సాంప్రదాయబద్ధంగా కూడా అంతిమయాత్ర కూడా చేయడం జరిగింది. పూజలు అయితేనేవి, అదేవిధంగా వేద మంత్రాలతో పాటు కూడా ఇక్కడ ఆయనకు అంతిమయాత్ర కూడా ప్రారంభమైంది కూడా చెప్పొచ్చు. రాధికా శరత్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించారు. వారికి అత్యంత సన్నిహితుడుగా కూడా రాధిక, అదేవిధంగా శరత్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా వారంతా కూడా ఈ కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా వారే దగ్గర నుండి చూసుకోవడం జరిగింది. ఇక చిదంబరం మాజీ మంత్రి కూడా ఇక్కడ, మాజీ కేంద్ర మంత్రి కూడా ఇక్కడికి రావడం, ఆయనకు నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ ఆయనకు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడి నుంచి అంతిమయాత్ర ఇప్పుడే ప్రారంభమైన అంతిమయాత్ర సుమారు 2 గంటల పాటు కూడా బీసెంట్ నగర్ శ్మశాన వాటికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే కూడా పూర్తి చేశారు. సినీ ప్రముఖులు చాలా మంది కూడా ఆయన నివాళులు అర్పించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.
ఓ శకం ముగిసింది. సినీ ప్రేక్షకుల గుప్పెడు గుండెల్లో చెరగని ముద్ర వేసి ధృవతారగా నింగికెగిసింది. భారతీయ సినిమా గతిని మలుపు తిప్పుతూ మరో చరిత్రను లిఖించిన దర్శక దిగ్గజం బాలచందర్ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. చెన్నైలోని ఆయన నివాసం నుంచి కాసేపటి కిందటే అంతిమయాత్ర మొదలైంది. సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బిసెంట్ నగర్ శ్మశాన వాటికలో మరి కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు, నిర్మాతలు, టెక్నీషియన్లు ఒకరేమిటి, సినిమా కలివచ్చింది. మహామనిషి సినీ రంగానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకుని అంతా కంటతడి పెట్టారు. సినిమా అంటే కమర్షియల్ హంగులు మాత్రమే కాదని, మానవ సంబంధాల్ని హృదయంగా తెరకెక్కించి కూడా ప్రేక్షకుల మెప్పు పొందవచ్చని నిరూపించిన బాలచందర్కి ఘనంగా నివాళులర్పించారు. మహర్షి ఏది చీకటి, ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యు, ఏది పుణ్యం, ఏది బాలచందర్ అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగబోతున్నాయి. చెన్నై ఆళ్వార్పేటలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. దర్శక దిగ్గజానికి సినీ ప్రముఖులంతా తుడి వీడ్కోలు పలుకుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు, మరి కాసేపట్లో అంతిమయాత్ర బిసెంట్ నగర్ శ్మశాన వాటికకు చేరుకోనుంది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు మా కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, కరుణ, మనం చూసినట్టయితే మరో చరిత్ర, రుద్రవీణ, అంతులేని కథ, ఆకలి రాజ్యం లాంటి సినిమాలను అందించిన దర్శక దిగ్గజం కూడా ఇక లేరు అనే మాట చాలా కూడా సినీ ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతికి లోనైందని కూడా చెప్పచ్చు. దక్షిణాదిలో కూడా ఒక వెలుగు వెలిగిన ఆయన పెద్ద ఆయన అని కూడా అంటుంటారంట. ఇక్కడ ఆయన ఇక లేరనే మాట మేము జీర్ణించుకోలేకపోతున్నామని కూడా సినీ ప్రముఖులంతా కూడా చెప్పడం జరిగింది. ఇక మనం చూసినట్టయితే ఆయన నిన్న సాయంత్రం మరణ వార్త వినగానే కూడా చాలా మంది ప్రముఖులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన స్వగృహం ఏదైతే ఉందో ఆళ్వార్పేటలో చాలా మంది కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడికి ఎవరైతే వచ్చారో వారంతా కూడా ఘనంగా నివాళులు అర్పించి కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించారని కూడా చెప్పచ్చు. రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో చిదంబరం, అదేవిధంగా సినీ నటులు కూడా విమలారామన్, వైవిధ్య, అర్జున్, అదేవిధంగా నిరోష, సుమలత, రాధిక, చిత్రద, శ్రీరంజిని, రజనీకాంత్, ఎంతో మంది ప్రముఖులంతా కూడా ఇక్కడ చేరుకుని ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఇక అంతిమ యాత్ర ఇప్పుడే కొద్దిసేపట్లో కూడా ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్ర ఆయన స్వగృహం నుంచి ఆళ్వార్పేట స్వగృహం నుంచి ఈ అంతిమ యాత్ర సుమారు గంటన్నర పాటు కూడా ఈ అంతిమ యాత్ర కొనసాగింది. బిసెంట్ నగర్ లో శ్మశాన వాటిక వరకు ఈ బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.